ఎక్కడైనా సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటే క్లారిటీ వస్తుంది. కానీ కల్కి విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ ఎక్కువైపోతోంది. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చిన తర్వాత కూడా చాలా అనుమానాలు అభిమానుల్ని తెగ వేధిస్తున్నాయి. తాజాగా కమల్ హాసన్ కామెంట్స్ తో ఆ డౌట్స్ మరింత పెరిగిపోయాయి. ఇంతకీ కల్కి విషయంలో ఆ కన్ఫ్యూజన్స్ ఏంటి? సలార్ తర్వాత ప్రభాస్ లో జోరు మరింత పెరిగింది. చాలా కాలంగా వేచి చూస్తున్న విజయం రావడంతో అస్సలు తగ్గట్లేదు రెబల్ స్టార్. సలార్ కూడా భారీగా వసూలు చేసిందే కానీ బ్లాక్ బస్టర్ అయితే కాదు. దాంతో ఆ లోటును కల్కితో పూర్తి చేయాలని చూస్తున్నారు ప్రభాస్. మారుతితో రాజసాబ్ చేస్తున్నా దాన్ని కాదని మరి కల్కికే డేట్స్ ఇచ్చారు ప్రభాస్. కల్కి 2898 AD షూటింగ్ చివరి దశకు వచ్చింది. టాకీ పార్ట్ పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ కు ఇంకా టైం పట్టేలా ఉంది. పైగా ఎన్నికలు కూడా ఉండటంతో వాయిదా దాదాపు ఖాయమైపోయింది. సీజీ వర్క్స్ కోసమే చాలా సమయం తీసుకుంటున్నారు నాగ్ అశ్విన్. తాజాగా కల్కి గురించి ఆసక్తికరమైన విషయం చెప్పారు కమల్ హాసన్. ఇందులో తాను చేసింది గెస్ట్ రోల్ అన్నారు లోకనాయకుడు. కల్కిలో కమల్ విలన్ అన్నారు. ఇక్కడ చూస్తే కమల్ ఏమో తాను అతిథినే అంటున్నారు. అసలు కల్కి సినిమాలో విలన్స్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఒకవేళ కమలే విలన్ అయితే కనిపించే ఆ కాసేపులో నాగ్ అశ్విన్ ఆ పాత్రను ఎలా డిజైన్ చేశారు అనేది మరింత ఇంట్రెస్టింగ్. ఏది ఏమైనా కల్కి మాత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది ఇప్పుడు.